మల్లన్న సాగర్లో మునిగినటువంటి గ్రామవాసుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గూడు చెదిరిన పక్షి అంటారు, కానీ గూడు పీకేసిన పక్షులయ్యారు మల్లన్న సాగర్ బాధితులు. ఆ 14 గ్రామాల ప్రజల్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా హుటాహుటిన వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే తరిమేశారు. ఖాళీ చేయనటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. మీకు R&R ప్యాకేజీలో భాగంగా ఇల్లు కట్టిస్తాం, అక్కడికి మీకు అన్ని వసతులు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయమని చెప్పి అలాంటి ఇల్లు ఏవీ కట్టించకుండా వాళ్ళకు చేసిన వాగ్దానాలన్నీ కూడా మళ్ళీ మల్లన్న సాగర్లోనే ముంచేశారు. ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకున్నారు. ఒక రకంగా చెప్పాలనంటే గజ్వేల్ పేదలకు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో తలదాచుకున్నారు. గజ్వేల్ పేదలు వచ్చేసేసి మా కేటాయించినటువంటి ఇళ్లల్లో మీరెలా ఉంటారని వాళ్ళతోటి గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ తరిమేస్తున్నటువంటి పరిస్థితులలో 14 గ్రామాల ప్రజలు వాళ్ళకు ఉండేటటువంటి ఇల్లును వదిలి జ్ఞాపకాలను వదిలేసేసి ఊరు అనేటటువంటిది ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండాల్సినటువంటి దాన్ని మరిపించేశారు, అక్కడి నుంచి తొలగించేశారు. చేసిన వాగ్దానాలు ఏవైతే ఉంటాయో ఆ వాగ్దానాలు వేటిని కూడా నెరవేర్చలేదు. మల్లన్న సాగర్లో మునిగిపోయినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేసీఆర్ చేశాడు, చెప్పాడు, మాయమాటలు చెప్పాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించాం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాం. మాకు అండగా నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు కనీసం కలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదనేటటువంటిదే వాళ్ళ ఆవేదన. అదే ఆవేదనని అక్కడ ఉండేటటువంటి మంగళ షాపు యజమానితో సహా మిగతా అందరూ కూడా ఆ ఆవేదనని ఎలా వ్యక్తం చేశారో మీరే చూడండి. జంగిటి లక్ష్మణ్, మాది లింగరాజ్పేటనే విలేజ్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. మేము చేసే పని మేస్త్రి పని చేస్తాం, గజ్వేల్లో చేసుకునేది. ఇప్పుడు ఈ ఊర్లన్నీ పోయినాయి, మాకు పని దొరకలేకుండా అయిపోయింది. కేసీఆర్ సారు గెలిచిండు, మేము ఆయన గెలవాలి అని ఆయనకే వేసినాము ఓట్లు. గెలిచి చేసిండు, మాకు వాతలు పెట్టిండు, మళ్ళీ యాద్ చేయకుండా కేసీఆర్ సార్ ఎక్కడన్నావు సార్ అని అనకుండా చేసుకుండు. ఆయన చేసుకున్న వ్యవహారం ఇది. ఇప్పుడు ఇంతవరకు దాకా కూడా ఆయన్నే, ఇప్పుడు కూడా ఆయన్నే మాకు, మా విలేజ్కి మొత్తం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఆయన్నే ఉన్నాడు కాబట్టి ఆయన్నే. కాకపోతే మాకు ఆ ఊర్లు 19 ఊర్లను తెచ్చి ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో వేసే వరకు మాకు కూడా పని దొరకకుండా అయిపోయింది సార్. ఈ పని దొరకకుండా మేము లేబర్ పని చేస్తాం, మేస్త్రి కిందకి పోతాం, లేబర్ పని చేసుకుంటాం. ఈ పని కూడా దొరకలేదు సార్ మాకు. ఈ గజ్వేల్ అడమికి పోతే అడమికి వెళ్ళి మా టిఫిన్ కట్టుకొని మళ్ళీ ఇంటికి రివర్స్ రావాల్సి వస్తుంది. ఇంకా కొన్ని మస్తుగా ఉన్నది సార్, అక్కడక్కడ ఒక 2 ఊర్లకు ఒక ఊరు వేసినా కానీ మా ఊర్లో ఇంకా మంచిగా ఉంటుండే. ఈ 19 ఊర్లో ఒక్క ఊరు కాడ వేసే వరకలా ఎక్కడేసింది కూడా అక్కడ ఉండలేదు. మన ఇనుప సామాన్ అయినా లేకపోతే నాగలైనా సరే, ఒకటి ఏదైనా సరే ఆడ ఉండాలంటే ఉండలేదు. అక్కడ ఈ అన్ని దొంగతనాలు అన్నీ జరుగుతున్నాయి. ఇట్లా బాగిట్లు ఎత్తుకపోయారు, 2 బిందెలు ఎత్తుకపోయారు. ఇప్పటి వరకు అయితే మళ్ళా అదే పనికి పోతే కూడా ఈ వర్షానికి ఎవరు పిలుస్తలేరు సార్, ఎవరు పిలుస్తలేరు. ఇక ఇప్పుడైతే పైపు 666 పోతుందంట. ఆ భూమిలోకి వాళ్ళకి 10 లక్షల కాడికి ఎకరం లెక్క అలాగ పోయినా కానీ మాకు 1 కోటి రూపాయలు లెక్క మా భూమిలో 6 లక్షలు 12 లక్షల కాడికి ఇచ్చేసిండు. 10 లక్షల కాడికే ఒకరికి. ఆ ముల్యమూడ ఎదుర్కొన్న వాళ్ళకంటే ఎక్కువ మీకు వచ్చి పడదా అనేది ఉన్న మిగతా మా నాయకులు మాట్లాడారు. ఇక మా భూమి కూడా వదులుకోవాల్సి వచ్చింది. మాదే 4 ఎకరాలు, 4 ఎకరాల భూమి పోయింది. మాకు ఇప్పుడు ఏం లేదు, కష్టం చేస్తేనే పూట గడస్తట్టుంది. ఇప్పుడు మా భవిష్యత్తు అనేది ఆ రకంగా చేసిండు సార్, చేసిన వ్యవహారం ఇది అంతా. ఇప్పుడు అక్కడక్కడ ఇంకా భూములు ఉన్నాయి సార్, ఆ భూములలో తీసుకొని ఏదైనా కంపెనీలు, మంచి కంపెనీలు చేస్తేనన్నా ఈ జనమంతా పని మీద పడి ఈ దొంగతనాలు అనేది జరగకుండా ఉండాలి, మంచిగా ఉండాలి.
ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈయన మంచిగా చేయాలి. ఈ ఊర్లను మల్లన్న సాగరు ఈ 9 ఊర్లను అయినా కానీ ఈయన పట్టుకొని మంచిగా చేయాలి. మన మాట అనేది అని తప్పించుకోగానే ఎప్పుడు మంచిది కాదు అది. ఆ మాట తప్పుకోకూడదు కూడా. ఆ మాట ఎందుకని తప్పుకోవాలి? వాళ్ళు చేయొద్దు, ఆ పని కూడా చేయొద్దు. మిగతా నాయకులకు కూడా వాళ్ళకు కూడా జాలి కలగాలి. వీళ్ళే భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా బాగుపడగలుగుతారు, ఎట్లా బతుకుతారు అనేది పేదలను మాత్రం చూడాలి. వాళ్ళు చూస్తేనే నడుస్తుంది. వాళ్ళు చూడండి ఎడకెళ్ళైతే సార్ వీళ్ళు ఈ అన్నీ ఎక్కడాలకు అక్కడనే మన గడ్డంల మీద వేసినట్టే బలిచినట్టే ఉంటుండు. అలసిపోయేటోనే పొడుస్తురు. ఎక్కడ ఈ వ్యవసాయం అనేది వాళ్ళనే ముంగటేసుకుంటారు, కానీ రాజకీయం చేసేటోళ్ళు కూడా కరెక్ట్గా చేయగలుగుతలేరు. భూములకు ధర ఎంత ఉండే, ఇక్కడ ఎంత ఇచ్చారు? ₹1 కోటి ఉండాలి సార్. ఇక్కడ ₹1 కోటి ఉండే అసలుది 12 లక్షలు 10 లక్షలు, కొంతమందికి ఇంకా 6 లక్షల కాడికే. 6 లక్షల కాడికి అంటే అసెంబ్లీ భూమి ఉండొచ్చు, చేయొచ్చు, కానీ పట్టాలున్న భూములు కూడా అసెంబ్లీ కిందకే నొక్కి పారేసారు, రెడ్ మార్క్ పెట్టేసారు. కలెక్టర్లు కూడా వాళ్ళు చేసిన పని కూడా ఉన్నది. ఈడ ఎక్కడో అక్కడ వండుకున్నాక దోదర పనులను తెచ్చి నూకి పారదింగిరు సార్. అదంతా మాకు ఆ గెట్ల పంటే అన్న పైపులన్నీ ఉండే, ఆ పైపులన్నీ ఎదుర్కొచ్చుకుందామంటే కూడా మాకు సాయం చేయాలి. ఇక అంత మందిని పెట్టిండు, ఆయనతో నూకి పారేసిండు. సరే అక్కడ వాళ్ళు వస్తారు, ఇక్కడ వాళ్ళు వస్తారు, అంతా కలుపుకపోయామన్న సమక్షానన్నా ఆ రకంగానన్నా గమనించుకుందామంటే మళ్ళీ అదే 12 లక్షల కాడికి 6 లక్షల కాడికే ఇచ్చిండు సార్ పైసలు కూడా. ఆయన ₹1 కోటి వచ్చే వ్యవహారము 10 లక్షల కాడికి చేసిండు ఆయన చేసుడు. ఎన్ని ఎకరాల భూమి పోయింది? నాది 4 ఎకరాల పోయింది సార్. 4 ఎకరాల భూమి నా ఒక్కందే వరకే 4 ఎకరాల పోయింది భూమి. ఇక మరి ఇప్పుడు నా పార పనికే పోవుడే ఉన్నది. అటు పోతున్నా టిఫిన్ కట్టుకొని మళ్ళీ ఇటే వస్తున్నా రివర్స్గా. అంటే అక్కడ పని దొరకపోపెట్టుకునే మేము వస్తాం కదా సార్. వస్తే మేము పని మీదనే వెళ్ళిపోతాం కదా. మాకు ఇక గజ్వేల్లో కూడా మాకు పని ఇట్లా గోక్కుందామంటే తీరకపోయేది. 4 రోజులకు ఒకసారి తానం చేసేది. ఆ రకంగా మాకు పని అనేది అట్లుండే. అట్లాంటిది ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ అది దొరకలేదు సార్. చిటుకు వాన పడుతుంటే ఏమనిపిస్తుండే అప్పుడు అంటే, ఇట్లా గోలకాడికి పోయి కట్టబెట్టుకొని కూర్చుంటే మాకు ఎప్పుడు మేము సిటీ ఏరియా మేము ఎప్పుడు చూస్తుంటే అని అనిపించేది. ఇక్కడ ఈ ఏరియాలో మేము ఉండి గుండ్లు కనిపించు, చెట్లు కనిపించు. అట్లాంటిది 19 ఊర్లో ఒకదాడికి వచ్చేవారికల్లా ఎక్కడ సాగు తప్పులే అయిన వస్తున్నాయి తప్పించి మంచి దప్పు ఒకదాడ కూడా ఇంటి. మన పీర్ల పండుగ అంటే అయితే పీర్ల పండుగ దప్ప అనేది సరిగా ఇంటరాలే. పీర్ల పండుగ అంటే ఆ సప్పుడే ఎక్కువ వస్తున్నాయి. ఈ పీర్ల పండుగ సప్పుడే ఇనరాలే. మా 3 ఊర్లు కూడా ఇప్పుడు ముట్రాజ్పల్లె, లింగరాజ్పేట, సంగపూర్, ఈ 3 ఊర్లు అప్పటికే అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఊర్లను కూడా అదే మున్సిపాల్ చేసేస్తాడు. ఇక ప్రతి ఒక్క దానికి రేటు ఇది ఇంత అది ఇంత అంటాడు, కానీ ఇక మాకు చేసేటోళ్ళకు ఇక అదే ఎవరి దగ్గర ఏముంది అనేది గుడిసేశ్వర తొంగి చూసడమే తప్పించి అంతకన్నా మించి ఏం లేదు సార్. మాకు ఎక్కడికి వెళ్ళి కంపెనీలు వాడాలి. కంపెనీలు వాడితే ఈ ఉన్న వాళ్ళన్నా చదువుకున్న వాళ్ళన్నా బతుకుతారు. మాకు చదువు రాదు, ఏం రాదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది యువకులు ఉంటారు? ఇంకా చాలా ఉంటారు సార్. మా ఊర్లో ఒక 100 మంది దాకా ఉంటారు సార్. 100 మంది కూడా ఇలా అప్పుడు ఒకరికి దొరకకపోయేది. ఫోన్లో ఫోన్ చేసుకుంటే కూడా నేను ఆడున్నా పనికాడున్నాను ముచ్చట చెప్పేది. ఇప్పుడు ఫోన్ చేయడం కాదు సార్, ఉట్టిగా పోయి ఇంటికాడ చూస్తే 10 మంది ఒకదాటినే గ్యాంగ్ ఉంటారు. ఏం చేద్దాం రా ఇలా పని ఏం లేదని ఉట్టిగా ఇట్లా తిరుగుడే ఇక గవాడి. మా ఊర్లో ఉన్నంత పని ఏ ఊర్లో లేకపోతుండే. బయటికి వెళ్ళి వస్తుండేది ఫోన్ చేస్తే ఫోన్ల మీద పని చేయనీకి. అట్లాంటిది మా ఊరి మీద భూమిలే లేకుండా చేసేసిండు సార్. చేసిండు కరెక్టే, ఆయన చేయలే అన్న సమక్ష కాదు అది. మరి ఈ రకంగా చేయడము ఒక్క ఊర్లో. ఇప్పుడు మా ఊర్లో ఈ గజ్వేల్ కాన్సర్లో ఒక 4 దిక్కుల 4 ఊర్లను 6 ఊర్లను దించేది ఉండే. 19 ఊర్లను దించేనాక ఏమవుతుంది సార్? పని లేదు. బకెట్ల కాడికి తానం చేసే బకెట్ల కాడికి వెళ్ళి ఎత్తుకోపోతారు అంటే దాన్ని గమనించమనేది ఎంతనో ఆలోచించాలి. ఇక ఇప్పుడు ఉన్న సార్ వచ్చినాక కూడా ఇప్పుడు చూడాలి ఎవరు ఏం కదా అని.
ఇంతే సార్. బలిచినోడు బలిచిపోతుండు కానీ అలసినోడు అనే ఉన్నాడు, ఏడున్నాడు గానే ఉన్నాడు అలసినోడు. ఇప్పుడు భూమిదారు ఉన్నాడు, ఆయనకు ఒక చారణ మందం, ఒక 10 ఎకరాల మీద ఒక చారణ మందం ఇచ్చినా కానీ చేసుకుంటాను. బారణ మందం ఇస్తే ఆ పంటకు పడేడి అవి కొనుక్కొచ్చి అవే భూమిలో పెడతాడు కానీ ఆయన అయితే ఎత్తుకపోడు కదా, కౌలుదారు అయితే ఎత్తుకపోడు కదా. అదే ప్రకారంగా కౌలుదారికి చెందాల సార్. అది చేసిన ఇప్పుడు నేను కడుపు బాగా వస్తుంది, 10 ఎకరాలను నేను చేద్దామంటే నాకు భూమి లేదా, నేను ఏం చేయాలి సార్? నాకు 10 ఎకరాల భూమి నేను చేయాలని నాకు ఉన్నది, కావిషం ఉన్నది. ఆ భూమి నాకు పాడుపడతానన్నా నాకు కౌరుపందం వస్తుందని ఆశపడుతుండు 10 ఎకరాల భూమి ఉన్న ఆసామి. ఆ భూమి ఉన్న ఆసామికి 10 ఎకరాలకు ఆయనకు పడ్డా కానీ కొన్ని 15,000 ఇస్తున్నా అనుకుందాం. 10 ఎకరాలకు 15,000 ఇస్తున్నా అనుకున్నాం. 10,000 అయినా కానీ కాస్త ఎవడైతే కౌలు చేస్తాడో కౌలుకు 10,000 చేయాలి, 5 తన భూమి ఆయనకి ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి నువ్వు 4 మూలలో 4 అద్దులు నాటుకుంటావు. నీ అద్దులైతే వీకేసి అయితే మేము దున్నాం కదా, నేను చేసుకొని బతుకుతా, నిన్ను బతికిస్తా, నేను బతుకుతా కదా. ఆ రకంగా అనేది 15,000 లెక్క పెట్టుకున్నా కానీ ఒక 5,000 భూమి 10 ఎకరాల ఆసామికి ఇచ్చినా కానీ కౌలు ఇచ్చేటైనకు ఖచ్చితంగా అట్లా ఆ రకంగా ఇవ్వాలి సార్. ఆ రకంగా ఇస్తే ఆ 10,000 కూడా తీసి అదే భూమిలో విత్తనాలు కొనుక్కొచ్చుకుంటాడు, దాన్ని మందు కొనుక్కొచ్చుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ సారే అన్నాడు, ఏమన్నాడు? మేము ఎరువులు ఇస్తున్నాము, పుణ్యానికి ఇస్తున్నాం. ఆ ఎరువులు ఇస్తే 10 ఎకరాల పాస్బుక్ తీసుకపోతేనే ఇస్తాడు, నాకైతే ఇయ్యడు కదా. 10 ఎకరాలు ఉన్న ఆయనకు చారణ మందం పోయినా కానీ చేసేటానికి బారణ మందం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ఆ పాడబడ్డ భూములు కూడా సాఫ్ అయిపోతాయి, మంచిగా చేసుకుంటాడు కూడా, బాగుపడి బతుకుతాడు. అట్లా ఆ రకంగా ఈ ఉన్నోళ్ళకు బలిసిన వాళ్ళు కూడా అలసినట్టు కావాలంటే ఆ రకంగా అయితేనే సాగుబాట మీకు వస్తుంది. మంచిగా ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు సార్. ఇప్పుడు అక్కడ అంతా ఊర్ల పని మొత్తం పెంచింగ్లు వేసారు. దాన్ని పోవాలంటే మాకైతే రైతు బంధు పడుతుంది కదా అని ఏం చేస్తారు, ఆ బర్లకు 5,000కు 10,000కు అమ్ముతారు. ఆ చేసేటోడు ఏందిరా, ఆ చేసేటానికి ఏందిరా ఇచ్చేది అని దాంట్లో తీసుకొని తినాలన్న సమస్య ఎవరికేమి ఉండదు. చేసుకుంటానికి ఖాళీ మంచిగా కష్టం చేస్తాడు, పంట పండించి 10 అటిస్తాడు, 10 తింటాడు, చేసి తింటాడు. కాబట్టి ఈ రైతు బంధు పడుతుంది అనే వరకల్లా రైతు బంధు అయితే వస్తుంది, తీరా మనకు 5,000 వచ్చినా సరే అని ఈ రకంగా పోతురు సార్. కానీ మాత్రం 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే రైతు బంధు అనేది పెట్టాలి. ఈయన పెట్టేటైనా కూడా కేసీఆర్ సార్ పెట్టినట్టుగా పెడితే మాత్రం బలిచినోడు బలిచిపోతాడు, అలసిపోయినాడు ఆనే చచ్చిపోతాడు. ఈసోని ప్రభుత్వం మాత్రం వద్దు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా కేసీఆర్ సార్ అయినా అందరూ ఒకటే కానీ ఆ రకంగా మా పేదవాళ్ళు చేసుకొని బతకాలనుకుంటే 2 ఎడ్లను వాళ్ళు ఇప్పియకున్నా సరే మేము తెచ్చుకోగలుగుతాం, సప్పో చేసి అయినా తెచ్చుకోగలుగుతాం. కానీ ఆ రకంగా పాడుబడ్డ భూమి మాత్రం ఉండకుండా ఈ రకంగా చేయాలి సార్. ఏ సార్ చేసినా సరే 4 కంపెనీలు వేసినా కానీ అటొక 4 ఇటొక 4 ఎక్కడ 4 కంపెనీలు వేసినా కానీ ఎవరి పని మీద వాళ్ళు పోయి చేసుకుంటారు. భూమి ఉన్న వాళ్ళు సార్ లేవాలని ఉంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న సార్ లేవాలని ఉంటే మేము కష్టం చేసుకుంటాం సార్ అన్న వాళ్ళకు ఈ ప్రకారంగా చేయాలి సార్. చేస్తే మాత్రం మీకు ఒకటి మంచి విజ్ఞాపనం అనిపిస్తుంది, మీకు కూడా పాలాభిషేకం మేము కూడా చేయగలుగుతాం.